ఇప్పుడు మన గురించి ఆలోచన, మనకే మన శరీర వాంఛలు తీర్చుకునేదేనా మన ఆలోచన? ఎప్పుడు మన కోసమేనా మన బ్రతుకు? నేను నా ఇల్లు, నేను నా ఇల్లు, ఇదేనా జీవితం? ఆఖరికి భక్తికి వచ్చినా అదేనా? దేవుని దగ్గరికి వచ్చినా అదేనా? పొద్దు పొడిచి తెల్లారిందాకా అదేనా? తెల్లారి మళ్ళీ రాత్రి అయిందాకా అదేనా? నేను నా ఇల్లు, నేను నా ఇల్లు, ఇదేనా? ఎంతకాలం ఈ అజ్ఞానం, ఎంతకాలం ఈ అంధకారం? దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కడు కూడా నడుం కడితే కదా, దేవుని పని చేస్తే కదా, దేవుని ప్రేమను మోసుకెళ్తే కదా, యేసు సిలువను మోసుకెళ్తే కదా ఆత్మలు బతికేది. నేను చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, ఎక్కువ టైం లేదు. నేను చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను. ఒక వ్యక్తి ఒక ఆత్మను రక్షిస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని రుజువు చేసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవాడే దేవుడు చెప్పిన ఆజ్ఞ ఫాలో అవుతాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో మొదటిది దేవుణ్ణి ప్రేమించు, రెండవది పొరుగు వాడిని ప్రేమించు. ఇతరులను నిజంగా మనం ప్రేమిస్తే వాళ్ళకి సువార్త చెప్పకుండా ఉంటామా? వాళ్ళ ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేయకుండా ఉంటామా? వాళ్ళకి ప్రేమ చూపకుండా ఉంటామా? ఒక ఆత్మ రక్షింపబడాలంటే 3 జరగాలి. దేవుని ప్రేమ వాళ్ళకి చూపాలి, రెండవది వారికి సువార్త చెప్పాలి, మూడవది వారి కోసం ప్రార్థన చేయాలి, నాలుగవది వారి ఎదుట మనం పవిత్రంగా ఉండాలి. ఒకటి వారికి హెల్ప్ చేయాలి, దేవుని ప్రేమ.